మావయ్య, ఈ వయసులో మీరు ఉద్యోగం చేస్తారా? ఎక్కడ కష్టపడ్డానికి వెళ్తున్నారు? అయినా మేమందరం ఉన్నాం కదా మావయ్య. మీరు కష్టపడుతూ ఉంటే చూడ్డానికి మేమేమన్నా అసమర్థులమా? మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఉద్యోగం చేస్తాను. అమ్మా అభి, కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలని నువ్వు తాపత్రయపడ్డంలో అర్థం ఉంది. కానీ ఇంట్లో ఇంతమంది మగాళ్ళను పెట్టుకుని ఆడవాళ్ళను ఉద్యోగానికి పంపిస్తూ ఉంటే నలుగురిలో మాకు ఎలాంటి గౌరవం దక్కుతుందో నీకు అర్థమవుతుందా? ఏమీ చేయకుండా చేతగాక మగాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఆడవాళ్లు ఉద్యోగాలు చేసి ఇంటిని పోషిస్తున్నారని అందరూ మా వైపు వేలెత్తి చూపిస్తారు. అందరూ మమ్మల్ని అసమర్థుల కింద లెక్క కడతారమ్మా. అవునబి, అందరూ ఏమనుకుంటున్నారనేది పక్కన పెడితే కుటుంబం కోసం మేము ఏం చెయ్యలేకపోతున్నామనే బాధ మాక్కూడా ఉంది. ఈరోజు రాహుల్ కష్టం మీద మాత్రమే అందరం ఆధారపడి తింటూ ఉంటే మా మనసుకది చాలా కష్టంగా ఉంది. మేము కూడా వెళ్ళి ఏమైనా ఉద్యోగాలు చూసుకుంటాం. కరెక్ట్గా చెప్పావు రాజీవ్. చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేసి చూద్దాం. ఇన్ని రోజులు ఆ కనిష్క ఆటంకాలు పెడుతుందని అడుగడుగునా ఆగిపోతూ ఉన్నాం. ఇక ఆగటానికి వీల్లేదు. కష్టపడి ఏదో ఒక జాబ్ చేద్దాం. అమ్మా అభి, ఏ ఉద్యోగం లేకుండా నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నా వల్ల కాదమ్మా. ఎలాగైనా సరే రాహుల్ నా సమస్య నుంచి బయటపడేయాలి. అందుకోసం నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలమ్మా. మావయ్య, అభి, మేం కూడా వెళ్ళొస్తాం. ఒక సమస్యని తీర్చడం కోసం అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏమిటో ఇక్కడ కొంతమంది వాళ్ళు ఏది చెయ్యలేరు, చేసేవాళ్ళని చెయ్యనివ్వరు. బాగా చెప్పావదినా. అందరూ ఇబ్బంది పడిపోతున్నారని అభి తెగ బాధపడిపోతుంది. పోనీ ఈవిడ గారేమైనా ఆ సమస్య తీరుస్తారా అంటే అదే చేత కాదు. అంతోటి దానికి ఇంత బాధపడిపోతున్నట్టు నటించడం దేనికో. ఎవర్ననుకుని ఏం ప్రయోజనంలే ఐరేంద్రి. మన రాతే బాలేదు. అన్నీ కూల్పోయి మనం ఇలా వీధిని పట్టవేంటో, బ్రతకడానికి కూడా ఇన్ని ఇబ్బందులు పట్టవేంటో నాకర్థం కావడం లేదు. ఏదో విధంగా జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటే పాపం రాహుల్ చుట్టూ ఇన్ని సమస్యలు. రాహుల్ ఆ కనిష్క బారి నుంచి ఎలా తప్పించుకోగలడో, ఆ కనిష్క దగ్గర బానిసత్వాన్ని విడిపించుకొని ఎలా బయటపడగలడో నాకేం అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి బయటపడడానికి అందరూ ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. నా ప్రయత్నం నేను ఏదో ఒకటి చేయాలి. రాహుల్ బాబుని ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడేయాలి. హలో అభి. హాయ్ శ్రావణి, ఎలా ఉన్నావు అభి? ఒక సమస్యలో ఉన్నాను. సాయం కోసం ఫోన్ చేశాను. నాకు అర్జెంటుగా ఒక 7 లక్షల రూపాయలు కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ నేను దాచుకున్నవి ఒక 50,000 వరకు ఉంటాయి అభి. అవేవైనా నీకు సహాయపడతాయంటే అవి నీకిస్తాను.